హలో సుజ్జి, క్లాస్ వదిలేరుగా, ఏమిటి ఆలోచన చేశావు? ఏముంది, కొంప మునిగింది. ఏమైంది? మన సంగతి మా అమ్మకి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఏముంది? నానా చివాట్లు పెట్టింది. ఇక మనం కలుసుకోవడానికి వీల్లేదండి. చూడు రాజా, ఎన్నాళ్ళు ఇలా దొంగతనంగా కలుసుకోడు. మీ మావయ్య వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావు? మా మావయ్యతో ఎప్పుడో చెప్పాను, ఇక నేను తీసుకెళ్లి పరిచయం చేయడం తరువాయి. ఎప్పటికప్పుడు అలాగే అంటున్నావు. ఏం చేస్తావో. అంకుల్. హలో రాజా. Who is this girl? సుజాత. సుజాత. అదే సుజి. 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 ఓ సుజి. సుజి. సుజాత. Yes, yes. I see. I see. God bless you, my child. God bless you. Well, Raja, good. You're lucky. అక్కా, అక్కా. పిలిచావా బాబు? ఏం లేదు, నువ్వు రాజాకి సంబంధం చూడాలనుకుంటున్నావుగా, నీకు ఆ శ్రమ ఇవ్వకుండా తనే చూసుకున్నాడు. మా అమ్మ. లే అమ్మా లే. కోరి పెడుగా, ఇన్నాళ్ళు నీ అల్లరి కదా ఒక్కటే తక్కువ అనుకున్నాను. అది కూడా మొదలు పెట్టావు. ఎరా, ఊరికే తీసుకొచ్చావా, పెళ్లి చేసుకునే వచ్చావా? అంత పని చేయలేదులే, నీ మీద గౌరవం ఉంచాడు. కానీ ఈ సంగతి నాకు ముందే చెప్పాడు. విన్నావా మల్లిక? మన ఇద్దరికే తెలియంది. నాకు చెప్పాడు వదినా. అయితే నేను ఒక్కదాన్నేనమాట పరాయిదాన్ని. ఏమ్మా, కాలేజీలో చదువుతున్నావా? కాలేజీలో కాబట్టి వాటి చదువుతారా? చాలేరా నీ తెలివితేటలు. ఏమ్మా, ప్రేమించక ప్రేమించక మా వాడినే ప్రేమించావా? ఏమిటో మా అర్థం అనిపిస్తుంది. నీ కొడుకేం తక్కువే రాజా. సరేలే. చూడమ్మా, మీ అమ్మగారికి నువ్వు ఒక్కదానివేనా, ఇంకా పిల్లలు ఉన్నారా? ఇంకెవ్వరూ లేరండి. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. ఇంకా ఆస్తంటావా? ఇల్లు, వాకిలి, కారు అంతేనా, ఇంకేమైనా ఉందా? తంబురా, తబలా, వీణ, తాళాలు. అంటే మా అమ్మ గొప్ప గాయకురాలు, శ్రీమతి కళ్యాణి. పేరెప్పుడు వినలేదా? విన్నాను. మీ నాన్నగారి పేరు? తెలీదు. నాకు తెలిసిందల్లా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే. నేనెప్పుడు మా నాన్న గురించి ఆలోచించను లేదు, ఆ అవసరమూ రాలేదు. బాగుందమ్మా, బాగుంది. విన్నావా తమ్ముడు? చూడమ్మా, మీ నాన్న గురించి ఆలోచించవలసిన అవసరం నీకు మీ అమ్మకి లేకపోవచ్చు, కానీ నిన్ను ఈ ఇంటి కోడలుగా అంగీకరించే ముందు మీ కుటుంబ గౌరవాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. ఏమిటి మీరనేది? మీ నాన్న ఎవరో కనీసం మీ అమ్మకైనా తెలుసా? అక్క, ఏమ్మా, కాలేజీలో పేరెంట్ని ఇచ్చావా, గార్డియన్ ఇచ్చావా? గార్డియన్? నోను, ఆమె నన్ను కన్న తల్లి సార్. అయితే మీ నాన్న ఎవరో చెప్పొచ్చుగా. ఏమిటి సార్ ఇది? అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? పోనీ కులమేమిటో గోత్రమేమిటో తెలుసా? అక్క, మనకు కావాల్సింది కులం కాదు, కుటుంబ గౌరవం. ఇంకా ఎక్కడుందిరా ఈ కుటుంబానికి గౌరవం? తండ్రి ఎవరో తెలియదట, తంబురాలు, తబలాలు, ఆటలు, పాటలు నట. అర్థం కాల అమ్మాయి పుట్టుక? ఏమండి, నోటికొచ్చినట్లు మాట్లాడకండి. మా అమ్మని ఏమైనా అన్నారంటే ఊరుకోను. ఏమిటో తెలుస్తూనే ఉంది. రాజా, ఏమిటిది? నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఇలా అవమానించడానికా? మీ అమ్మ చేత అసలు నేను ఇక్కడికి రావడమే నాది బుద్ధి పొరపాటు. పిలిచి ఇలా అవమానిస్తారని కలలో కూడా అనుకోలేదు. చాచా, సుజాత, నా మాట విను. అక్కర్లేదు, మీరన్నది నేను విన్నది చాలు. సుజాత, ఏమిటమ్మా ఇదంతా? నా కర్మరా కర్మ. నీ అంతస్తు ఏమిటి, నీ యోగ్యత ఏమిటి, నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఇక మీదట ఆ పిల్ల పేరెత్తావంటే నేను ప్రాణాలతో నిక్కనపడ్ను. జాగ్రత్త. నీకు తల్లి కావాలో, ఆ కులం లేని పిల్ల కావాలో తెలుసుకో. అత్తయ్య. రాజు, నువ్వు చేసుకోపోయే పిల్ల ఈ ఇంటి గౌరవాన్ని కాపాడేదిగా ఉండాలి, కానీ కూల తోసేదిగా కాకూడదు బాబు. ఆకు అలా మాట్లాడకుండా కూర్చుంటాను. నువ్వైనా అమ్మకు చెప్పకూడదు. ఐఎమ్ సారీ ఫర్ యూ రాజు. రాళ్ళు రత్నాలు కలిపి కుప్పపోసిన తెలివైన వాడు రత్నాన్ని ఎన్నుకుంటాడు, కానీ నువ్వు ఏరి కోరి విలువలేని రాయిని ఎన్నుకున్నావు. లేదనుకో, సుజాత అన్ని రత్నాల్లో కల్లా విలువైన జాతి రత్నం, అందరికీ దొరకని మాణిక్యం. నో, మాణిక్యం ఏదో మసిబుగ్గేదో తెలుసుకోలేని వయస్సు నీది. తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పినట్లు వినడం బుద్ధిమంతుల లక్ష్యం. డోంట్ బి హేస్టీ రాజు. యువర్ చాయిస్ ఈజ్ ఆబ్వియస్లీ రాంగ్. కళ్యాణి, కళ్యాణి. ఓ, మీరా? అవును, నేనే కళ్యాణి. కట్టుకున్న మొగుడన్న పేరుతో అద్దాల మేడ వంటి నీ జీవితంలో
రాళ్ళు విసిరి ముక్కలు చేసిన పాపాత్ముణ్ణి. నేను ఇంకా గుర్తున్నానా కళ్యాణి? రాళ్ళు విసిరిన వాళ్ళని ఎలా మర్చిపోతాను? ఇన్నాళ్ళ తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు, డబ్బు కోసమేగా. ఎంత కావాలి? కళ్యాణి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నువ్వు అనుకునే ఆ రఘు ఎప్పుడో చచ్చిపోయాడు. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను కళ్యాణి. ఏమిటి, మారిపోయారా? కళ్ళు పోయిన తర్వాత కాటుకు పెట్టుకున్నట్టు, దృష్టి పోయిన తర్వాత భగవద్గీత చదివినట్టు ఇప్పుడు మారారా? ఇట్స్ టూ లేట్. అయినా సడన్ గా ఇంత మంచితనం ఎందుకు వచ్చినట్టు? చెడ్డవాడు పశ్చాత్తాపంతో మంచివాడుగా మారటానికి ఒకే ఒక చోటుంది. అదే జైలు. అక్కడే నేను మారాను, మనిషినైనాను. ఏమిటి, మీరు వెళ్ళని చోట అది ఒక్కటే, అక్కడికి వెళ్ళొచ్చారన్నమాట. కళ్యాణి, నన్ను క్షమించానని ఒక్క మాటను కళ్యాణి. ఇందులో క్షమించడానికే ఉంది. నేరము, శిక్ష, క్షమించడం వీటన్నిటికీ ఎప్పుడో అతీతురాలైపోయినాను. కళ్యాణి, ఇప్పుడు నిన్ను ఉద్ధరించడానికి నేను ఇక్కడికి రాలేదు. అంతిమ దశలో నీతో ప్రశాంతంగా బతుకుదామని వచ్చాను. ఏంటి, నాతో ప్రశాంతంగా బ్రతకడానికి వచ్చారా? వింటేనే నవ్వొస్తుంది. చూడండి, ఒక విషయం ఆలోచించారా? రేపు ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి, కళ్యాణి ఈయనెవరు, కొత్తగా వచ్చాడే, నీకేమవుతాడు అని అడిగితే నేనేం చెప్పేది? కళ్యాణి నేను మారాను, మంచివాడినైనాను మీరు నాతో చెప్తున్నారు. నేను నమ్ముతాను. మరి లోకం? సరే, ఇదిగో మీరు కట్టిన పరిపోళ్ళ బంగారు కొలుపు నా మెళ్ళ ఉందిగా, చూపిస్తాను, నోరు మూసుకుంటాను. మీరు కట్టి మర్చిపోయారు, నేను మర్చిపోలేదు, అంతే. సరే, ఉంటానంటున్నారు, మహారాజుగా ఉండండి. ఏమా, మా నాన్న ఎవరు? ఏమిటి, ఏమిటో సినిమా టైటిల్స్ లాగా మా నాన్న ఎవరు, మా కూతురు ఎవరు, నీ కోడలు ఎవరు? ఏమిటి ఆ ప్రశ్న, పిచ్చి ప్రశ్న? వేళకోళం కాదమ్మా, మా నాన్న ఎవరు? మీ నాన్నే. ఎవరు మీ నాన్న ఎదుగుతారు? మీ నాన్నే. ఏమైంది? అదేనమ్మా, ఆయన ఎవరు, ఎక్కడున్నారు, పేరేమిటి చెప్పమ్మా. ఆయన పేరే. కొత్త పేరు ఎలా వస్తుంది మీ నాన్నకి? మీ నాన్న పేరే. అయినా ఇప్పుడు ఎన్నడూ అడగలేదు, కొత్తగా అడుగుతున్నావమ్మా. ఇంతవరకు నన్ను కూడా ఎవరు అడగలేదు, ఇప్పుడు అడిగారమ్మా. ఎవరు అడిగింది? రాజా వాళ్ళమ్మ. ఓహో, రాజా వాళ్ళమ్మ. అయినా రాజా వాళ్ళమ్మకి మీ నాన్నతో ఏం పని? తండ్రి లేని బిడ్డను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోరటనా? వాళ్ళ ఇంటి కోడలు కావాల్సింది నువ్వా మీ నాన్న? తల్లేని ప్రశ్న కాకపోతే చెవిటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. అయినా తండ్రి లేకుండా బిడ్డ ఎక్కడైనా ఉంటుందా? పిచ్చివాళ్ళు. అసలు నిన్ను అలా అడగొచ్చా? సరే, వాళ్ళ సంగతి నేను చూస్తాను, నువ్వు పైకెళ్ళు. లేదమ్మా, నాకు ఇప్పుడే చెప్పాలి. ఏమిటి చెప్పేది? తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నాను. అసలు మనుషులు వచ్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, బిజీగా ఉన్నాను. ఎప్పుడేం మాట్లాడాలో తెలుసుకోవాలి, ఏం అడగాలో తెలుసుకోవాలి. చదివి ఏం ప్రయోజనం? ఉంటాను, పద పైకి చెప్తాను. పద. కళ్యాణి, ఎవరా పిల్ల?